హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ చాలామంది ఎస్క్యూఎల్, పవర్ బిఐ అండ్ ఎక్సెల్ ఇలాంటి స్కిల్స్ నేర్చుకొని జాబ్స్ లేక చాలామంది స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మరి ఆ జాబ్ టైటిల్ మనం కొన్ని పవర్ బిఐ డెవలపర్ అంటారు, కొంతమంది పైథాన్ కూడా నేర్చుకొని డేటా అనలిస్ట్గా ట్రై చేస్తున్నాను. ఆర్ సమ్ పీపుల్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయ్యి ఉండి వాళ్ళకి కొంత ప్యాకేజ్ విషయంలో చాలా తక్కువ వస్తుంది అని అనుకునే వాళ్ళు, అండ్ నాకు ఈ స్కిల్స్తో అసలు నా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కావట్లేదు, నాకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ రావాలంటే, నాకు జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉండాలంటే ఏ టెక్నాలజీకి నేను మూవ్ అయితే బెటరు, నాకు ఆల్రెడీ ఎస్క్యూఎల్, పైథాన్ అండ్ పవర్ బిఐ ఓకే ఈ నాలెడ్జ్ ఉంది అని అనుకుంటే మాత్రం మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అండ్ హై పేయింగ్ జాబ్ రోల్ ఏంటంటే డేటా ఇంజనీర్ అండి. సో ఎవరైతే డేటా అనలిస్ట్ నుండి డేటా ఇంజనీర్గా ట్రాన్సిషన్ అవ్వాలనుకుంటే మరి ఎలాంటి స్టెప్స్ నేను ఫాలో అవ్వాలి ఓకే అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకే, మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, డేటా ఇంజనీర్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్, మీరు ఆల్రెడీ సమ్ స్కిల్స్ నేర్చుకున్నారు, ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా హెల్ప్ అవుతుంది. జనరల్గా డేటా అనలిస్ట్ జాబ్ మెయిన్ పర్పస్ ఏంటి, ఏం చేస్తాడు అతని రోల్ ఏంటంటే డేటాని రీడ్ చేయడం అండ్ అనలైజ్ చేయడం. మరి ఏం స్కిల్స్ యూజ్ చేస్తారు, ఎక్సెల్ అని, ఎస్క్యూఎల్ అని, పవర్ బిఐ కానీ ఆ ట్యాబ్లు యూజ్ చేస్తారు. సో వీటిని యూజ్ చేసి డాష్ బోర్డ్ క్రియేట్ చేయడం అండ్ ఇన్సైట్స్ని ఫైండ్ అవుట్ చేయడం అండ్ ఫైనల్గా బిజినెస్ టీము ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది డేటా అనలిస్ట్ యొక్క మెయిన్ జాబ్ రోల్. అదే డేటా ఇంజనీర్ యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే డేటాని బిల్డ్ చేయడం, ఒక పైప్ లైన్ క్రియేట్ చేసి దాన్ని ఆ పైప్ లైన్ డిజైన్ చేసిన తర్వాత అది డేటా సైంటిస్ట్ కానీ అనలిస్ట్ కానీ యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ డేటా పైప్ లైన్ క్రియేట్ చేయడం అంటే రా డేటాని కలెక్ట్ చేయటం అండ్ దాన్ని క్లీన్ చేయటం అండ్ దాన్ని ఆర్గనైజ్ చేయటం అండ్ దెన్ స్టోర్ చేయటం, అది ప్రెమిసెస్ సర్వర్లో కానీ, ట్రెడిషనల్ సర్వర్స్లో ఆర్ క్లౌడ్ సిస్టమ్స్లో కానీ స్టోర్ చేయడాన్ని డేటా పైప్ లైన్ క్రియేట్ చేయడం అంటారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు డేటా అనలిస్ట్ నుంచి డేటా ఇంజనీర్కి అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఏదో స్కిల్స్ ఒక్కటి అప్గ్రేడ్ కావడం కాదండి, మీ కెరీరే బూస్ట్ అవుతుంది. అంటే ప్యాకేజ్ హై లెవెల్లో ఉంటుందండి, శాలరీస్ చాలా బాగుంటాయి డేటా ఇంజనీర్స్కి. డేటా అనలిస్ట్కి మన ఇండియాలో యావరేజ్గా 5 to 8 lakhs ఆర్ అప్ టు 10 lakhs వరకు ఇస్తారు. ఓకే, అదే డేటా ఇంజనీర్కి అయితే మీకు యావరేజ్గా 12 నుంచి 25 lakhs దాకా ఇస్తారు ప్యాక్, ఓన్లీ మన ఇండియాలో. అదే మీకు అదర్ యూరోప్ కంట్రీస్, యూఎస్ అయితే ఇంకా 25 lakhs నుంచి 30 lakhs ఆర్ 50 lakhs కూడా వస్తాయి. అంత డిమాండ్ ఉన్న టెక్నాలజీ డేటా ఇంజనీర్ విత్ హై ప్యాకేజ్. నౌ మూవ్ టు ది నెక్స్ట్ వన్. అసలు ఈ డేటా అనలిస్ట్ నుంచి డేటా ఇంజనీర్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి? ఫస్ట్ నేను దేంతో స్టార్ట్ చేయాలి, ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు మీ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలంటే ఆల్రెడీ డేటా అనలిస్ట్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి హౌ యూ హ్యావ్ టు యూజ్ ద డేటా అనేది మీకు తెలుసు, డేటాని ఎలా యూజ్ చేసుకోవాలని తెలుసు. మరి ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అదే డేటాని ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, బిగ్ డేటా ఉన్నప్పుడు దాన్ని ఎలాగ హ్యాండిల్ చేసుకో, అదే మెయిన్ పర్పస్ డేటా ఇంజనీర్ది. మరి ఏ స్కిల్స్ ఫస్ట్ నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద ఎస్క్యూఎల్ ఆర్ సీక్వెల్. ఇక్కడ ఎస్క్యూఎల్ నేర్చుకోవడం అంటే ఏదో సెలెక్ట్ కమాండ్స్, డ్రాప్ కమాండ్స్, ఏదో యూఎంఎల్, డిడిఎల్ కమాండ్స్ నేర్చుకోవడం కాదండి. మీ దగ్గర ఏదైతే డేటా అనలిస్ట్కి ఉన్న ఎస్క్యూఎల్ నాలెడ్జ్ కంటే కూడా డేటా ఇంజనీర్కి మోర్ నాలెడ్జ్, అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. లైక్ జాయింట్స్ కాన్సెప్ట్స్ కానీ, విండోస్ ఫంక్షన్స్ కానీ అండ్ క్వరీస్ని ఎలాగ ఆప్టిమైజ్ చేయటం కానీ, ఇలాగా మీకు కొన్ని అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. వాటి మీద ప్రాక్టీస్ మంచిగా చేయాలి. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలంటే పైథాన్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డేటా ఇంజనీర్కి సో యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు రీడ్ అండ్ క్లీన్ ద డేటా యూజింగ్ NumPy ఆర్ పాండాస్. పైథాన్లో NumPy, పాండాస్ నేర్చుకున్న తర్వాత PySpark నేర్చుకోండి. ఈ PySpark యూజ్ చేసి ఎక్కువగా డేటా ఇంజనీర్ వర్క్ చేస్తుంటారు. అంటే బిగ్ డేటా యూజ్ చేసేటప్పుడు PySpark హెల్ప్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ETL అంటే ఏంటి, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, ఆ డేటా ఫ్లో ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ETLది, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ రా డేటా and cleaning that data and sending that data into data warehouses. సో ఇక్కడ మీరు మోర్ ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటివి, SQL, Python, ETL అండ్ PySpark. నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే వన్స్ ఈ స్కిల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే యూ హ్యావ్ టు లెర్న్ ఎనీ వన్ క్లౌడ్ టెక్నాలజీస్. ప్రెజెంట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ they are using the any one cloud data platform. It can be AWS
క్లౌడ్ ఆర్ అజూర్ క్లౌడ్ ఆర్ జీసీపీ క్లౌడ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎనీ క్లౌడ్ డేటా ప్లాట్ఫామ్ అనేది మోస్ట్ ఆఫ్ ది సేమ్ ప్రాసెస్ చేస్తుందండి. డేటాని స్టోర్ చేయడానికి, డేటాని మూవ్ చేయడానికి అండ్ డేటాని పైప్లైన్స్ క్రియేట్ చేయడానికి మోస్ట్లీ అన్ని సేమ్ పర్పస్కే. బట్ నేమ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, వాటి యొక్క సర్వీస్ అనేది కొంత డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే క్లౌడ్ డేటా ప్లాట్ఫామ్ బట్టి కొన్ని సర్వీస్ డిఫరెంట్గా ఉంటాయి. సపోజ్ మీరు AWS క్లౌడ్ డేటా ఇంజనీర్ అవ్వాలనుకోండి, దానికి స్పెసిఫిక్ సర్వీస్ ఉంటాయి లైక్ S3 అని, రెడ్ షిఫ్ట్ అని అండ్ లాంబ్డా అని అండ్ ఇంకొన్ని అడిషనల్గా ఉంటే ఇవైతే ప్రైమరీవి. సపోజ్ మీరు అజూర్ డేటా ఇంజనీర్ అవ్వాలనుకుంటే దానికి కొన్ని స్పెసిఫిక్ సర్వీస్ లైక్ అజూర్ డేటా ఫ్యాక్టరీ అని, డేటా బ్రిక్స్ అని, సినామ్స్ అని. అదే మీరు జీసీపీ డేటా ఇంజనీర్ అవ్వాలనుకోండి బిగ్ క్వరీ అని, డేటా ఫ్లో అని, కంపోజర్ అని, ఎయిర్ ఫ్లో అని ఇలాగా కొన్ని స్పెసిఫిక్ సర్వీసెస్ ఉంటాయి. దేన్ని చూజ్ చేసుకోవాలి, ఏది బెస్ట్ అనేది ప్రజెంట్ అయితే మీ అందరికీ తెలిసింది AWS అజూర్ డేటా ఇంజనీర్స్ మంచి హైలో ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో కూడా జీసీపీ క్లౌడ్ డేటా ఇంజనీర్ కూడా మంచి ట్రెండింగ్ అవబోతుంది. ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ అది కూడా. ఓకే, ఎందుకంటే అది ఎక్కువగా ఏఏ ఇంటిగ్రేషన్స్తో ఎక్కువగా కొలాబరేట్ అవుతుందన్నమాట ఈ గూగుల్కి సంబంధించిన క్లౌడ్ అనేది. ఇది కూడా నెక్స్ట్ జనరేషన్ ఏఐ టెక్నాలజీ సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ స్మార్ట్ చాయిస్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ జీసీపీ డేటా ఇంజనీర్ ఆల్సో. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు కన్ఫామ్గా కఫ్కా ఒకటి నేర్చుకోవాలి అండ్ ఎయిర్ ఫ్లో నేర్చుకోవాలండి యాజ్ ఏ డేటా ఇంజనీర్. ఎయిర్ ఫ్లో ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారంటే ఏదైతే పైప్ లైన్స్ మీరు క్రియేట్ చేస్తారో అవి ఆటోమేటిక్గా డైలీ ఒక టైంలో పర్టికులర్ టైంలో ఆటోమేటిక్గా రన్ అవడానికి ఈ ఎయిర్ ఫ్లో యూజ్ చేస్తాం. అంటే మీ జాబ్ని షెడ్యూల్ చేయడానికి పర్టికులర్ టైంకి. అదే కఫ్కా ఎందుకు యూజ్ చేస్తామంటే రియల్ టైమ్ స్ట్రీమింగ్ ప్రాసెస్ ఏదైతే మీ యాప్స్ ఆర్ సెన్సార్ డేటా ఉంటుందో రియల్ టైం లైవ్లో జరుగుతున్న డేటాని ప్రాసెస్ చేయడానికి ఈ కఫ్కా అనేదాన్ని యూజ్ చేస్తుంటాము. అదే అపాచే స్పార్క్ ఆర్ పైస్పార్క్ ఇవన్నీ కూడా ఎందుకు యూజ్ చేస్తుంటామంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే హండ్రెడ్స్ ఆఫ్ జిగాబైట్స్ కానీ అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నా కూడా ఆ ప్రాసెస్ని ఈజీగా చేయడానికి ఎట్ ఏ టైం ప్రాసెస్ చేయడానికి వీటిని యూజ్ చేస్తుంటాం. ఇవి డేటా ఇంజనీర్ కావాల్సిన మెయిన్ స్కిల్స్ అండి. మరి ఇవన్నీ నేర్చుకున్నాను, నాకు థియరిటికల్ నాలెడ్జ్ ఉందంటే ఎవరు కూడా హైర్ చేయరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. కన్ఫామ్గా మీరు కొన్ని మినీ ప్రాజెక్ట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ 1 or 2 ప్రాజెక్ట్స్ మీరు బిల్డ్ చేయాలి మీ ఓన్ హ్యాండ్స్తో. ఓకే, పైప్ లైన్స్ క్రియేట్ చేయటం అండ్ వాటిని క్లౌడ్లోకి స్టోర్ చేయటం ఆర్ డేటా వేర్హౌస్లోకి స్టోర్ చేయటం. ఓకే, ఇలాంటివి మీరు ఒక 1 or 2 ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్స్ని ఒక గిట్ హబ్లో స్టోర్ చేసి ఆ లింక్ని మీరు లింక్డ్ఇన్ పోస్ట్లో నేను ఇలాంటి వర్క్ చేశాను, ఇలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాను, ఓకే ఇలాంటి డేటాని నేను పైప్ లైన్స్ బిల్డ్ చేశాను, ఇలాగ స్టోర్ చేశాను, ఇలా ఈ డేటానంతా కూడా పలానా క్లౌడ్లోకి ఒక సర్వీస్లోకి నేను స్టోర్ చేశాను. ఇలా మీరు కొన్ని మీ విజిబిలిటీ కానీ లింక్డ్ఇన్లో కానీ ఉంటే మాత్రం మీ చేసిన వర్క్ని ప్రాక్టికల్ వర్క్ని 100% రిక్రూటర్స్ ఒకసారి మీ ప్రొఫైల్ చూసి మీకు వర్త్ఫుల్ అనిపిస్తే వాళ్ళ రిక్వైర్మెంట్కి మీ స్కిల్స్ మ్యాచ్ అయ్యి అండ్ వర్త్ఫుల్ అనిపిస్తే 100% మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు ప్రొఫైల్. ఎవరైతే డేటా అనలిస్ట్ నుండి నాకు ఇంకా మంచి ప్యాకేజ్ కావాలి, మంచి కెరీర్ గ్రోత్, జాబ్ సెక్యూరిటీ ఉండేది కావాలనుకుంటే డేటా ఇంజనీర్ బెస్ట్ చాయిస్ అండి. మరి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, AWS అజూర్ ఆర్ జీసీపీ. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఎవరైనా సరే AWS క్లౌడ్ డేటా ఇంజనీర్ కావచ్చు, అజూర్ డేటా ఇంజనీర్ కావచ్చు, జీసీపీ డేటా ఇంజనీర్ కావచ్చు, ఎవరైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాలి, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాలి అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కూడా కావాలి అని అనుకుంటే మాత్రం మీ డీటెయిల్స్ని ఈ మెయిల్ ఐడికి షేర్ చేయండి, మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.